విజయ్ గారు, కేసీఆర్ అన్న మాటలను మనం ఏ విధంగా తీసుకోవాలి? నేను ఓడిపోవడం అనేది రాష్ట్రానికే కాదు దేశానికే నష్టం అన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజమే, ఈయన ఓడిపోవడం దేశానికి నష్టమే, చాలా పెద్ద నష్టం. అసలు మామూలుగా ఏంటంటే కామన్ సెన్స్ అనేది ఉంటుంది మనుషులకి, ఈయనకి ఈ మధ్య అది కూడా లేదని ఇప్పుడే అర్థమైపోయింది. బేసిక్గా రైతులందరంట ఇక్కడ రైతులు కాదంట, మహారాష్ట్ర నుంచి లేకపోతే ఇంకేదో గ్రహాంతర వాసుల నుంచి అక్కడక్కడ నుంచి మార్స్ నుంచి ప్లూటో నుంచి రైతులు వచ్చి మీరు ఓడిపోవడం చాలా బాధగా ఉందండి, మీలాంటి నాయకుడు మాకు కావాలని అడుగుతుండ్రంట. మరి దేశం చేసుకున్న నష్టమే కదా ఇది. అంతే, నిజమే. ఈయన ఇంకేదైనా దేశానికి, ఏ ఉత్తర కొరియాకో లేకపోతే ఏ అట్లాంటిస్కో లేకపోతే ఇంకే అంటార్టికాకో పంపాల్సిన అద్భుతమైన నేత ఈయన, లేదా ఇంకో గ్రహానికి పంపాల్సిన నేత అనుకుంటా. రైతుల దగ్గర నుంచి దోచుకోవాల్సిందంతా దోచుకున్నాం. వాళ్ళకి ఏ సీజన్లో ఏమయ్యాలో వాళ్ళకంటే ఒక అవగాహన ఉంటే అది కాదు ఇదే, ఇది కాదు అదే అని చెప్పాడు. నెక్స్ట్ సరే, అండ్ వాటర్ గురించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అది దేశంలోనే అద్భుతమైన పథకం అని చెప్పావు. ఆయన చెప్పిన తర్వాత మొన్న భారీ వర్షాలు వచ్చినప్పుడు మొత్తం అన్నీ మునిగిపోయాయి. అంటే ఉల్టా నీళ్ళని ఇటు అటు అటు ఇటు ఎటో చేసి ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే దుబాయ్కి ఏమైంది, సేమ్ అలాగే ప్రకృతి నిన్న కూడా డిస్టర్బ్ చేస్తే మొత్తం వరంగల్ అంతా మునిగిపోయింది, ఇంకా చాలా వరకు మునిగిపోయినాయి, భద్రాచలం ఇవన్నీ కూడా. అంటే ఎక్కువ వరద వచ్చినప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాల. సరే పోనీలే, అప్పటికి ఏదో నీళ్ళతో ఏదో కాసేపు ఆడుకున్నావు, బాగానే ఉంది. దాన్ని అడిగితే దాని గురించి ఆన్సర్ ఇంకోలా చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో. మేము ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, ఇటు నుంచి అటు తెచ్చాము అటు నుంచి ఇటు తెచ్చామని చెప్పుకొచ్చాడు. అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే ఇప్పుడు మన ఈ మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ మళ్ళీ వచ్చిన తర్వాత మొన్నటి నుంచి భారత్ రైస్ అనేది అందుబాటులోకి వచ్చింది. 29 రూపాయల కేజీ, 290కి 10 కిలోల భారత్ రైస్. చాలా మంది వండుతున్నారు, తింటున్నారు, బాగానే ఉంది, మంచి రైస్ అది. ఈయన బియ్యం తెచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనమంటే వాళ్ళు కొనలా. ఎందుకంటే రైతులకి పత్తి వేసే టైంలో ఇదేమని, ఇదేసే టైంలో అదేమని, అది ఇది వేసే టైంలో ఇంకోటి ఏమని ఈయన చెప్పాడు. అక్కడేమో లెక్కలు తేడా, అంటే అనవసరం ఆ టైంకి అది తీసుకోవడం అనవసరం. అట్లాంటి టైంలో ఈయన ఎందుకు కొంటలేదు, నేను పండించినది కేంద్రం తీసుకోవట్లేదని రిటర్న్లో పెట్టిండు బేసికలీ. అంటే ప్రకృతి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు, సమాజానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు, అండ్ కాలానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు, సీజన్కి విరుద్ధంగా ఆలోచించి మొత్తం అంటే ఇటు అటు ఏదేదో చేసేసాడు. కేంద్ర ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది నచ్చక కొనలా ఆ టైంలో. దాన్ని మళ్ళీ మన దగ్గర ఏం చెప్పారంటే, నేను ఇంత బియ్యం తీసుకొచ్చే కొనట్లేదు, మనకు వేస్ట్ అయిపోయింది, అది అయిపోయింది. ఎక్కడ వేస్ట్ అయిపోయింది? సరే వేస్ట్ అయిపోయింది, మరి అంత బియ్యం ఉన్నప్పుడు రేట్లు తగ్గాలిగా రాష్ట్రంలో, ఎక్కువ నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం కొనలా నీ దగ్గర బియ్యం కాబట్టి నీ దగ్గర స్టాక్ ఎక్కువైంది. మరి స్టాక్ ఎక్కువైనప్పుడు మన దగ్గర రేట్లన్నా తగ్గాలి కదా. అవునవును, అదే లాజిక్, అర్థం కాదు. తగ్గల, ఇంకా పెరిగింది. 63, 65, 73కి వెళ్ళింది కేజీ రైస్. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, కొంచెం నాణ్యత గల బియ్యం అదే రేట్లు కంటిన్యూ అవుతుంటే. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత బీజేపీ అక్కడ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ వచ్చాక మొన్న జియో వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని భారత్ రైస్ వచ్చింది. అండ్ ఇంకా కూడా ఇప్పుడు కందిపప్పు రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయి, మోస్ట్లీ కొంచెం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళ హయాంలో ఆయిల్ రేట్లు పెరిగాయి, ఆయిల్ రేట్లు ఎక్కడికో వెళ్ళిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ తగ్గినాయి. అంటే వీళ్ళు ఏంటిది, రైతులకంటే ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు పుట్టుక రైతు, ఈయనంటే ఏదో రాజకీయ నాయకుడు వాళ్ళు వచ్చాడు తర్వాత సంగతి, కానీ పుట్టుకతో రైతు, వాళ్ళ వంశపారపర్యం ఎప్పటి నుంచో రైతులు, ఆ భూమిని నమ్ముకొని బతికే వాళ్ళు. వాళ్ళకి ఇట్లా అంటే తెలుసు ఏ సీజన్లో ఏమేయాలి, ఎంత పంట వస్తుంది, ఏమొస్తుంది, మంచి అవగాహన ఉంటుంది. వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి ఇంకేదో చేసి సర్వనాశనం చేసేసరికి వాళ్ళకి నచ్చల. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు సీజన్కి విరుద్ధంగా వీళ్ళకి ఐడియాలు ఇచ్చినందుకు ఒకటి నచ్చల. నెక్స్ట్ విత్తనాలు, ఈయన ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కల్తీ విత్తనాలు, మొత్తం కల్తీయే, ఫ్రీ 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 అని ఇచ్చాడు, అన్ని కల్తీ విత్తనాలే, ఎవరికి ఉపయోగం లేకుండే. మళ్ళీ అరెస్టులు చేశారు, తర్వాత సంగతి. అంటే అడిగేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి యథేచ్ఛగా ఈ పనులను చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ధరణి పోర్టల్. అండ్ ధరణి పోర్టల్ ద్వారా పెట్టేసి మీ ల్యాండ్లన్నీ ఎక్కించుకొని ఎక్కడెక్కడ అడ్రస్ లేని ల్యాండ్లు ఉన్నాయి అవన్నీ నొక్కేసాం. అవునా, ప్రతి ల్యాండ్కు అడ్రస్ ఉంటుంది, మిగతా అన్ని కూడా అడ్రస్ లేదు. అది ప్రభుత్వంది కాదు, ప్రైవేట్ది కాదు, మనిషిది కాదు, ఎవడు అడగట్లా, దాని గురించి ఎవడు మాట్లాడట్లా, ఇది నాది అయిపోయింది. అలా అన్ని ల్యాండ్లన్నీ నొక్కేసావు. అది కూడా ఆ ఊరోళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు మొన్నటిదాకా ఇక్కడ ఒక ల్యాండ్ ఉండేనండి, అది ఇప్పుడు కంచేశారు. ఎందుకు వేశారు కంచె? పలానా సార్ వేసుకున్నాడు కంచె. ఆ సార్ ఎవరు? బీఆర్ఎస్ సార్.
అంతే. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏం చేసావు, రైతు బంధు పథకం. రైతు బంధు ఎవరికి ఇస్తావు నువ్వు? విత్తనాలు కూడా కొనుక్కోలేని వాడికి, లేకపోతే సరిగా సీజన్లో అంటే బతకలేని వాడికి, ఎక్కువ వర్షాలు వస్తే పంట పాడేటోడికి, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తావు. ఏ రుణమాఫీకి అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తావు నీకు రైతు. ఎవడికి ల్యాండ్ ఉంటే వాడికి ఇచ్చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది సార్ ఇక్కడ. నా పక్కన ఒకడికి పాపం 1.5 ఎకరంన్నరే ఉంది. వాడికి అదే జీవనాధారం. మనకేదో టైం పాస్ ల్యాండ్ అది, అంటే పెట్టుబడి కోసం పెట్టుకున్న ల్యాండ్, కౌలుకో దేనికో ఇచ్చుకుంటాం, కౌలుకి ఇచ్చుకొని బతికేద్దాం మనం. ఆ కౌలోడు పాపం సంపాదించి మనకి ఎంతో కొంత ఇస్తాడు. నాకు ఈ 10 ఎకరాలకి రైతు బంధు ఇచ్చేస్తే అఫ్ కోర్స్ తీసుకుంటాం, బీరువాలో పెట్టుకుంటాం, డబ్బు ఇస్తే ఎవడు కాదంటాడు. ఎందుకు ఇస్తున్నావు, అవసరం ఏంటి? అంతే కదా. ఇప్పుడు వాడికి 100 ఎకరాల ఆసామికి ఇచ్చేస్తున్నాం. అట్లా ఆ విధంగా వీళ్ళే లాపడరు. ఇప్పుడు ఎవరికి ఉంటుంది భూములు ఎక్కువ? ఆల్రెడీ ధరణి పోర్టల్ ద్వారా ఎంత భూమి నొక్కావో దానికి మళ్ళీ నువ్వు రైతు బంధు ఇచ్చుకున్నావు. అవసరం ఏంటి? సో ప్రధానంగా కేసీఆర్ చెప్పే ఏర్పడి ఏంటంటే 700 మంది రైతులు చనిపోవడానికి కారణమైనటువంటి బీజేపీ, ఆ రైతు చట్టాల ద్వారా 700 మంది రైతులు చావుకి కారణమైనటువంటి బీజేపీని వద్దనుకున్నారు రైతులు. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల బీఆర్ఎస్ని అభిమానించే రైతులంతా కూడా బాధపడుతున్నారు అనేది ఆయన నిన్న చెప్పినటువంటి ఎర్రవల్లిలో కార్యకర్తల మీటింగ్లో చెప్పాడు. ఆయన ఈ కార్యకర్తల మీటింగ్ కూడా వేసింది ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. అవును, ఫామ్ హౌస్లో పెట్టుకుంటావు నీ మీటింగ్. రైతుల గురించి మాట్లాడితే పొలం దగ్గరికి, పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ పిచ్చి పిచ్చి ల్యాండ్లన్నీ ఉంటాయి కదా, చూడు పాడైన ఎక్కడో దగ్గర పాడైన ల్యాండ్ ఉంటుంది కదా, అది హైలైట్ చేసి అక్కడ కూర్చో. నిజంగా నువ్వేదో చేసావు అనుకుంటారు జనాలు. మొన్న కూడా రైతులను ఉద్ధరిద్దామని వెళ్తే అందరూ ఈడ్చిదన్నారు. ఎంపీ ఎలక్షన్ ముందు బీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు రైతులు అని తిరిగాడు. అందరు ఈడ్చిదంతే వచ్చాడు. మళ్ళీ ఎవ్వరు పట్టించుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ రైతుల కోసం అది కావాలి, రైతులకు రుణమాఫీ ఏం కావాలని చెప్పేసి ఆ గిరీష్ రావు వీళ్ళు అడిగారే తప్ప ఒక్క రైతు కూడా అడగట్లా. బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని వీళ్ళు వకాలతో పుచ్చుకుంటారు వాళ్ళ తరఫున, కానీ ఒక్కడు కూడా పోరా బాబు మాకు లేని బాధ నీకెందుకు అన్నట్టుకుంటారు. అంటే వాళ్ళకు నమ్మకం ఉంది, వాళ్ళతో రేపో ఏ రోజు ఆ రేవంత్ రెడ్డి ఇస్తాడు పాపం వచ్చాడు కదా అని చెప్పేసి. ఈ కేసీఆర్ టైంలో వీళ్ళకి నమ్మకం మొత్తం పోయింది. అండ్ ఇంకోటి వీళ్ళకి పడ్డ ఓట్లన్నీ కూడా హైదరాబాద్ లోనే పడ్డాయి, ఎక్కడ పడలా. ఓకే, రైతులు యాంటీగానే ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ అర్బన్ ఏరియాలో ఓట్ పడింది, ఓట్ బ్యాంక్ బాగుంది, రూరల్లో లేదు అంటే రైతులు అంత హ్యాపీగా లేనట్టే కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు ఓటేయకపోవడం దేశం చేసుకున్న నష్టం, ఇంకేదో సరే నీకు ఓటు కావాలంటే ఇంకేదైనా గ్రహానికి వెళ్ళు, అక్కడ పండించుకో, అదొక అద్భుతం వింత అది. సో నీకు అక్కడ ఓట్లు పడితే నిన్ను కూడా మేము కొలుస్తాం ఒక పెద్ద దండేసి. అవసరమే లేదు ఈ దరిద్రం మనకి. తెలంగాణకి దరిద్రం పట్టిన శనిపోయింది. బంగారం లాంటి భవిష్యత్తు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. పట్టిన శని దరిద్రం మొత్తం పోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇక ఈయన కూడా పక్కకి వెళ్ళి ఆ మహారాష్ట్ర రైతులు బాధపడతాడంటే అక్కడేమో దుకాణం సర్దుకునేగా వచ్చావు నువ్వు. ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ అక్కడ ఆఫీస్ పెట్టావు, అవునా? మొత్తం చెంబు చాట అంతా సర్దుకొని వచ్చేసావు. మళ్ళీ ఎందుకు నీకు మహారాష్ట్ర మీద కన్ను? ఇక్కడ నేను బతకలేనని తెలిసి ఇప్పుడు మహారాష్ట్ర మీద మెల్లిమెల్లిగా వెళ్తున్నావా? అంతే, అట్లాగే ఉంది పరిస్థితి.